श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं బహిరంతస్తమోపహం. కర్త ఎవరు? జగత్తు మొత్తం రక్షించేవాడు ఎవరు? కర్త మహసాం నిధి. అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైనవన్నీ కూడా ఉండాలి. అన్నీ ఉన్నవాడు ఎవరు? ఎక్కర్త, కర్త ఎవరు? జగత్తు మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఎవడు? ఎక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. మనం ఇంట్లోకి కావాలంటే 2 నెలలకు 3 నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చిపోవడం, పురుగు పట్టడం జరుగుతుంది. మన్ని సంవత్సరంగా జీవితం మొత్తం రక్షణ చేస్తూ ఉన్నాడు అంటే ఎప్పటికప్పుడు అన్ని పుట్టిస్తున్నాడు. ఎక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. నిధిగా ఉండి మనకి ఏది కావాలంటే అది అన్ని ఇస్తున్నాడు. మహసాం నిధి సంహర్త మహసాం నిధి. ప్రణమామి తమాదిత్యం. అటువంటి వాడు ఏదైతే ఉంటాడో ఆయన దేవుడు అంటారు. ఆయనకి మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను, అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పినోచే, చెట్లకెవ్వడు నీళ్లు చేది పోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు బెనోచే, పనులకెవ్వడు సంగె పరగపాలు, జీవకోట్లను పోషింపనివి కాని వేరే బొక్కదాత లేరయ్య వెతకు చూడ. అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఇచ్చారు, మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరు పెట్టారు? వనచరాలు వనంలో తిరిగేటువంటి లేళ్ళు, మరి దుప్పులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆవులు ఉన్నాయి, ఎద్దులు కూడా ఉన్నాయి. వాటికి అన్నిటికీ మేత ఎవరు పెట్టారు? అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు, మృగజాతికి ఎవరు మేత పెట్టే, వనచరాదులకు భోజనం ఎవరిప్పించే. వనను తిరిగేటువంటి జీవరాశులు మన దగ్గర బరిగొడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పాలు ఇస్తున్నారు, ఆ పాలు తాగుతున్నారు. అటువంటి అడవులు కూడా ఉన్నాయి. మనమే కాదు మేపుతుంది, అక్కడ కూడా అది కూడా మేత దొరుకుతుంది. అది కూడా భగవంతుడే ఇస్తున్నాడు. మృగజాతికి ఎవరు మేత పెట్టే, వనచరాదులకు భోజనం ఎవరిప్పించే. వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి. పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు? దారి ఎట్లా చూపించారు? నీడలో ఎట్లా ఉండాలి? మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా. మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు, అక్కడ పిల్లలు కన్నారు, వాళ్ళు ఎవరు రక్షించారు? మరి అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చడం, మృగజాతికి ఎవరు మేత పెట్టే, వనచరాదులకు భోజనం ఎవరిప్పించే, చెట్లకెవరు నీరు చేరిపోసే. మనం చెట్లు పెంచుతున్నాం, పూల చెట్లు, రోజు కాసి నీళ్లు పోస్తున్నాం, లేకపోతే చచ్చిపోతున్నాయి. అట్లాంటి చెట్లకి అడవులో ఎవరు పెంచారు, ఎవరు నీళ్లు పోశారు? చెట్లకెవరు నీళ్లు చేరిపోసే. స్త్రీల గర్భంలోన శిశువుని ఎవరు పెంచే. గర్భంలోంచి బయటికి రంగానే మెత్తని పక్క కావాలి, చెవులకు గుడ్డ కావాలి, గాలి తగలకూడదు. మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి, లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి, డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి. ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా. తల్లి గర్భమునందు శిశువుని ఎవరు పెంచే, పనులకు ఎవరు సంగ పలగ పాలు. ఆవు మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొదుగుతాయి. ఆ పొదిగిన తర్వాత నోటికి దగ్గరలో దిగిన పిల్లల్ని తినేస్తుంది. తప్పించుకుపోయినవే బాగుపడతాయి, బతుకుతాయి. కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వల. పనులకెవ్వ సంగ పరగపాలు, జీవకోట్లను పోషింపనివి కానీ. సర్పం ఎప్పుడు కూడా వాయుభక్షణం అంటారు, గాలితో బతుకుతుందట. మరి ఇట్లా జనం ఈ రకంగా
అన్యాయంగా దుర్మార్గంగా నోలుగొట్టి ఆస్తులు ఆక్రమించి దొంగతనాలు చేసి ఎవరి దగ్గర బంగారం కావలితే పగలు చూసి రాత్రిపూట మెడల్లోనే కొట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు. ఇంతలా చేసినా కూడా దొరకటంలే. కానీ ఈ పద్యంలో అర్థమేనండి, అడవి పక్షులకి ఎవడాహారం ఇచ్చను, మృగజాతికి ఎవడు మేత పెట్టే, వనచరాదులకు భోజనం తిప్పించే, చెట్లకెవడు నీళ్లు చేతిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవడు పెంచే, పనులంటే పావులు, పనులకు కూడా సంగ పరగపాలు. వీటన్నిటికీ ఆధారభూత ఎవరు? జీవకోట్లను పోషింపనివే కానీ వేరే ఒక దాత లేదయ్యా వెతక చూడ. ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. ఈ మొత్తం 84 లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నారా? 84 లక్షల జీవరాశుల్లో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదించితేనే జరుగుతుంది, లేకపోతే జరగటం లేదు. ఎందుకు చేస్తున్నావయ్యా ఈ పనులన్నీ అంటే, నా కోసం, నా పొట్ట కోసం, నా పిల్లల కోసం చేస్తున్నాను. అయితే చేసేదానికి అర్థం ఉండాలి, ధర్మం ఉండాలి, ధర్మం ప్రకారం చేయాలి. అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలని కూడా వచ్చి అప్పులపాలై దొంగతనాలు చేసి చేయరాని పనులని చేసి, అయితే ఇట్లాంటి పనులని చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు? మనమే నష్టపడుతున్నాం. కానీ భగవంతుడనేవాడు అందరినీ సంరక్షణ చేస్తాడు. అయితే నువ్వే గొప్పవాడి, నీ వల్లే నువ్వే బతుకుతున్నావు, నువ్వే అందరినీ పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం చెబుతోందంటే, భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు, భార్యగా భాగం రాదు. భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే సరాసరి సగభాగం వచ్చేస్తుంది. అయితే పిల్లలకు కూడా నువ్వు చేసే పాపం రాదు. కాబట్టి నీవు ధర్మంగా బతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు. ధర్మంగా బతకాలంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం, స్మరించడం, ఆ దేవుడు నీకు ఎట్లా ఇస్తాడని తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, పీఠాధిపతులు, సన్యాసులు, స్వాముల వాళ్ళు, పెద్దవాళ్ళు, జ్ఞానం గల వాళ్ళు, వాళ్ళే ఎవరి సొమ్ము ఆశపడతలే, ఎక్కడో కూర్చుంటున్నారు, ఏ ఆశ్రమాల్లోనూ కూర్చుంటున్నారు. మనమంతా పోతే అన్నం పెడుతున్నారు. మనం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం. పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు. మరి ఆ పీఠాధిపతులు, సన్యాసులు వీళ్ళంతా ఎట్లా పెడుతున్నారు? ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు. భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు. అటువంటి సత్కర్మలు, మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు. జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నీవు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నీవు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య, ఇబ్బంది, కష్టము రాదు. వచ్చే జన్మ ఇంతకంటే మంచి జన్మ వస్తుంది. స్వస్తి. 2025వ సంవత్సరం మే నెల 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకున్నాం. కర్కటస్య నిశాకర. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే కర్కాటక రాశిలో పోతారు. కొంతమంది ఉన్నారు, మృత జీవులు, జీవన్మృతులు అని ఇద్దరు ఉన్నారు. బతుకులు కూడా చచ్చిపోయిన వాళ్ళు, జీవన్మృతులు చచ్చిపోయిన వాళ్ళు, మృత జీవులు చచ్చిపోయి కూడా బతుకున్న వాళ్ళు. ఇద్దరు ఎట్లా ఉంటారో చెబుతా. ఒకడైతే ఊళ్ళో కొంతమంది పరమ దుర్మార్గులు ఉంటూ ఉంటారు.
ప్రతి చోట ఉంటున్నారు. వాళ్ళని చూస్తేనే భయపడతారు. వాళ్ళు లోకులు సొమ్ము కాజేసి బతుకుతారు. వాళ్ళు ఏం పని చేయరు, సోమరిపోతుల్లాగా ఉంటారు. వాడికి ఎదిరిపోతేనే భయం, ఏదో డబ్బులు ఇబ్బంది వదిలిపెట్టేవాడు. అట్లాంటి దుర్మార్గులు ఉంటారు. పల్లెటూళ్ళల్లో బాగుంటుంది, ఊళ్ళోనే బాగుంటుంది, ఊరి బయట చెడు ఉంటుంది. ఊళ్ళో బావి నీళ్ళు తాగడానికి తోడుకుంటారు, మంచి ఉప్పు నీళ్ళు కాకపోతే. అదే కాకపోతే ఊరి బయటకు కూడా పోయి నీళ్ళు తోడుకుంటారు. అయితే ఆ ఊళ్ళో బావి మంచి నీళ్ళ బావి. ఆ బావి చుట్టూతో సిమెంట్తో పళ్ళు అనేది కడతారు, నీళ్లు ముని మట్టి లేకుండా. ఆ ఊళ్ళో పరమ దుర్మార్గుడు. వాడు పొద్దున్నే లేస్తాడు, తెల్లవారుజామున. అందరూ కూడా లేకపోతే తెల్లవారుజామున లేస్తాడు. లేచి వాడు ఏం చేస్తాడు, 2 ఏళ్ళ పోతాడు ఆ బావి పళ్ళ మీద. వాడితో ఏం మాట్లాడి గెలవలేను. సరే, చివరికి ఏమైంది, ఏం చేస్తాడు, వాడితో గెలవలేడు. వాడు వెళ్ళిన తర్వాత చూసి కూడా దూరంగా ఉండి, వాడు వెళ్ళిన దాకా మురుకొని, వాడు వెళ్ళిన తర్వాత 4 బకెట్లు తోడి ఆ పెంటంతా పోయేట్టుగా నీళ్లు కొట్టేసుకొని శుభ్రంగా కడుక్కొని, మా కర్మిత పట్టిందిరా, పిల్లలకైతే పసిపిల్లలకైతే చేసాము, ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మన ఇంట్లో ఎవరికైనా చేస్తున్నామా, వాడికి రుణం మనం అనుకొని తిట్టుకుంటూ నీళ్ళు తోడుకుంటూ పోయేవాడు. చివరిగా వాడు పెద్దవాడు అయిపోయినాడు, సాగు దగ్గరికి వచ్చింది. ఇక బతకాలనుకున్నాడు. కొడుకుని పిలిచి, నాయన నేను ఒక మాట చెప్తా, చేయరా అన్నాడు. ఏం చెప్పమంటావు నాన్న అంటే, నన్ను మంచివాడు అనిపించరా నాయన అన్నట్ట. వీడు మంచివాడు అనేవాడు ఎవరు లేడు, అందరూ తిట్టేవాళ్ళే. వీడేం చేశాడు, ఎట్లా అనిపిస్తాడు, మా నాన్న మంచివాడు కాదు కదా, మా నాన్న వాడు మంచివాడు కావాలంటే ఎట్లా అని బాగా ఆలోచించాడు. అందరూ రోజు బావి పనుల మీద కూర్చుంటున్నాడు గడ్డికి, వీడు సరాసరి బావిలోనే కూర్చున్నాడు. అప్పుడు అన్నట్ట, అరే సత్యనాడే మంచివాడురా, వాడు బావి పనుల్లో కూర్చుంటే కాస్త నీళ్లు కొట్టుకొని నీళ్లు తోడుకునేవాడు, వీడు బావిలోనే కూర్చున్నాడు, ఈ బావి నీళ్ళు తోడుకుంటానికి లేకుండా పోయింది అని తిట్టుకున్నట్ట. అట్లాగే వాళ్ళు బతుకుండి కూడా చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్క. అయితే చచ్చిపోయి కూడా బతుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరో చెప్పుకుందాం. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, వివేకానందుడు, రామకృష్ణుడు, మరి బోసు, సుభాష్ చంద్రబోస్, ఇంగ్లీష్ వాళ్ళతో పోరాడి దేశాన్ని తెచ్చాడు. మరి తర్వాత అల్లూరి సీతారామరాజు, వీళ్ళ మహాత్మా గాంధీ, ఇట్లాంటి వాళ్ళంతా చచ్చిపోయినా వాళ్ళ ఫోటోలు ప్రతి ఉంటున్నాయి. పార్టీ ఏ పార్టీ అయినా కానీ, వాళ్ళ బీజేపీ పార్టీ అయినా కూడా అటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని, వివేకానందుడు లాంటి వాళ్ళని ఆ ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా బతకాలి, పరివర్తన, మంచి అంటే ఏమిటి, మనం అన్ని చోట్ల బతకగలిగేటట్టుగా ఉండాలి, మనం ఎట్లా బాగుండాలి అనేది నేర్పినటువంటి గొప్ప మహామహుడు వాడు. కాబట్టి వాళ్ళు చచ్చిపోయి కూడా బతుకున్నారు.